सर पब्लिक बहुत परेशान हो रही। यहाँ पूरे घरों में पानी आके बर्तनों में कपड़ों में पूरे घरों की दीवारें टूट गए सर, टीना फूट गई। आज रात में वाला सोए जैसे भी हालात में नहीं है सर। यहाँ पे बहुत खतरनाक सिचुएशन है हमारा। प्लीज सर हम लोग को कुछ हेल्प करिए और आगे हमारे काम में देखिए आप लोग। हम लोग आपको 10 साल से बोलते जा रहे हैं, हमारे को कुछ इसका नहीं मिल रहा हम लोग को फल। प्लीज सर आके हमारे को देखिए। అంతర్గా మండలం గుండనపల్లి గ్రామంలో అద్దోనందు యాష్ ప్లాంట్ దగ్గర ఈ ఎన్టీపీసీ వరకు ఏదైతే పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్ వర్క్ అనేది కరెక్ట్ చేయకుండా తూతు మంత్రంగా ఏదో మీద మీద పనులు చేయడము, అలా ఇంతకుముందు గతంలో కూడా అలాగే చేస్తే మేము పైపులు పలగడము, ఈ నీళ్లు రావడము, మొత్తం అందరం కూడా ఇక్కడ సఫర్ అవ్వడము, ఇళ్లలో మొత్తం తినే అన్నంలో పడుకునే బెడ్ మీద టోటల్ ఇప్పుడు పడుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నిలువు టైంలోనే ఇట్లా వాళ్ళు వర్క్ చేసి నిర్లక్ష్యంగా వర్క్ చేయడం వల్లనే ఈ రోజు ఆ పైపు బ్లాస్టింగ్ అయ్యి లీక్ అయ్యి మొత్తం ఇళ్ల మీద పడడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇదే ఒకవేళ సాయంత్రం జరిగింది, అదే అర్ధరాత్రి జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా పునరావృతం కాకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నష్టపోయినో వాళ్ళకి నష్టపరిహారం కట్టించిన తర్వాతనే వాళ్ళు ఎన్టీపీసీ యాజమాన్యం ఏ పని చేసుకోవాలి. వాళ్ళు కనీసం ఇప్పటి వరకు కూడా వచ్చి పరామర్శించడానికి కూడా ఎవరు ఇప్పటి వరకు రాలేదు. అంటే ఏంది వీళ్ళ ప్రాణాలు కాదా, వీళ్ళు మనుషులు కాదా, అంటే ఎట్టికి బతుకుతాను ఏంది ఎన్టీపీసీ యాజమాన్యం ఎందుకు ఇంత అసలు నిర్లక్ష్యంగా ఎందుకు వహిస్తుంది అనేది మాకు సమాధానం కావాలి. మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. రేపు పొద్దున వరకు కూడా ఆపుతాం. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం. పునరావృతం కాకుండా మాకు ఇలా ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అంతర్గా మండలం గత 15 సంవత్సరాలతో నడుస్తుంది. ఇట్లా రావడము ఇంత ముందు కూడా ఇట్లనే వాటర్ వచ్చి పైపు కట్టబడి వాటర్ వచ్చి మొత్తం ఇళ్ళల్లో నీళ్లు నిండి వాళ్ళు తినే పరిస్థితుల్లో లేరు. నీళ్ళల్లో అన్నంలో పూడితే, నీళ్ళల్లో పూడితే, ఇంట్లో పూడితే అనుకోకుండా సడన్లీ ఈ రోజు కూడా అదే జరిగింది. 6 గంటలకు వచ్చింది కాబట్టి మొత్తం మనిషంత లోతు వాటర్ వచ్చింది కాబట్టి 6 గంటలకు వచ్చింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అదే అర్ధరాత్రి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్టీపీసీ యజమాని పట్టించుకోవడం లేదు, ఏమంటే చూస్తూ ఉంటారు, పట్టించుకోవడం. జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ ప్రాబ్లం మొత్తం బట్టలు కూడా వీళ్ళకి పట్టుకోవడం లేవు. పరిస్థితి బాగాలేదు. ఇక్కడ జరుగుతుంది. అది వాళ్ళకి ఏం చెప్పాలి? అటొద్దు, వర్షం మీద పడతాయి నీరు. అటొద్దు అటొద్దు, అగో బస్సు వేడికి వస్తాయి. నిర్లక్ష్యం ఉన్నది. ఫోన్ చేస్తే మా తమ్ముడు సార్లకు ఫోన్ చేస్తే సార్లు అరగంట ఆగిపోతుంది. అరగంట పూర్తి ఇంట్లో మీద లేచి కొట్టుకుంటారు.